ప్రేమ దోమ అని తెలిసి తెలియక చిన్న వయసులో తప్పు చేస్తే ఆ తప్పుని కనుక తల్లిదండ్రులు సరి చేస్తే వాళ్ళ జీవితాల్లో రాకెట్లాగా దూసుకుపోతాయని చెప్పడానికి ఒక రియల్ స్టోరీ ఎగ్జాంపుల్కి మీకు నేను చెప్తాను. ఒక ఇంట్లో ఆ తండ్రి బ్యాంక్ ఎంప్లాయీ, ఇద్దరు ఆడపిల్లలు ఒకే క్లాస్. చిన్నప్పటి నుంచి ఇద్దరు ఒకటే తరగతి అనమాట. ఆ 7వ తరగతి నుంచి వాళ్ళని స్కూల్కి తీసుకెళ్తాను ఒక ఆటో వాడు తీసుకెళ్తూ ఉండేవాడు. ఇంటర్మీడియట్ దాకా అతనే ఆటో. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వీళ్ళ అక్క చెల్లెలు ఇద్దరికి చెరో కాలేజీలో ఇంజనీరింగ్ సీట్ వచ్చింది. చెరో కాలేజీలో ఇంజనీరింగ్ సీట్ వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఎప్పుడైతే 7వ తరగతి నుంచి ఆటో నడిపి వీళ్ళని స్కూల్కి తీసుకెళ్ళాడో వాడు చిన్న అమ్మాయిని లేవ తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత పాపం తల్లిదండ్రులు చాలా బాధపడి నానా కష్టపడి వాళ్ళ మామయ్య కానిస్టేబుల్ వీళ్ళందరూ తిరిగి ఒక 10 రోజుల్లో ఆ చిన్న అమ్మాయిని తీసుకెళ్ళిన ఆటో వాళ్ళిద్దరిని పట్టుకొచ్చారు. ఇటుకొచ్చి ఇంట్లో చిన్న పంచాయతీ పెట్టారు. పంచాయతీ పెట్టినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఏమీ మాట్లాడకుండా కూర్చున్నారు. అప్పుడు వాళ్ళ మామయ్య ఉన్నాడు కదా కానిస్టేబుల్, ఆయన ఏం చేశారంటే ఇక ఆ పిల్లల్ని గదిలో తీసుకెళ్ళి బెల్ట్ తీసుకొని భయంకరంగా కొట్టి ఒకటే మాట చెప్పాడు, నీకు చదువుకున్నావు, నువ్వు ప్రేమిస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్నో లేదా నీకన్నా బాగా చదువుకున్నాడో లేదా నీకన్నా క్వాలిఫైడ్ ఉండో ప్రేమించాలి. ఆటో వాడిని ప్రేమించడం ఏంది, ఆటో వాడిని ప్రేమిస్తున్నావు అంటే ఏంది, నీకు పెళ్లి కావాలని చెప్పు, క్వాలిఫైడ్ ఉండొచ్చు, మేము పెళ్లి చేస్తాం. ప్రేమ తొక్కలో ప్రేమ గేమ ఏమీ లేదు. నీకు మగాడితో పరిచయం కావాలంటే చెప్పు, పెళ్ళే చేస్తాం. అంతేగాని ఇట్లా లేచి వెళ్ళిపోతే ఊరుకోం, వాడిని చంపేస్తాం. తర్వాత వాడి పేరెంట్స్ని పిలిపించారు అదే ఇంటి దగ్గరికి. వాడికి చెప్పారు, మీ వాడిని ఖచ్చితంగా లేపేస్తాం, మహా అయితే 5-10 లక్షలు ఖర్చు అయ్యిద్ది, ఈ ప్రాబ్లం మేము ఫేస్ చేస్తాం సిద్ధంగా ఉన్నాం. అంతేకాని మా అమ్మాయి జీవితాన్ని పాడు చేస్తుంటే ఒప్పుకోం, వీడిని గ్యారంటీగా లేపేస్తాం, లేదంటే ఇక్కడ జాగ్రత్త చేసుకోండి. మళ్ళీ మా అమ్మాయి వైపు కానీ మా ఇంటి వైపు కానీ చూసంటే వీడిని వేసేస్తాం అని వాళ్ళ మామయ్య గట్టిగా వార్నింగ్ అయితే బాబు అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత ఈ అమ్మాయిని చెప్పారు వాళ్ళ మామయ్య, నీకు పెళ్లి కావాలని చెప్పి పెళ్లి చేస్తా, లేదా చదువుకుంటానంటే చెప్పు, మళ్ళీ చదివించి నీకు మంచి జీవితం వచ్చింది, ఏది కావాలో చెప్పుంటే ఆమె కాళ్ళు చేతులు పట్టుకుని ఏడ్చి నానా కాల్ చేసి మావయ్య నేను చదువుకుంటానని చెప్తే అప్పుడు వాళ్ళ మావయ్య బెంగళూరులో ఉంటాడు. ఈ అమ్మాయిని తీసుకెళ్ళి తన దగ్గర పెట్టుకొని ఈ అమ్మాయిని ఇంజనీరింగ్ చదివించిన తర్వాత ఈ పిల్లకి ఇస్రోలో మన శ్రీహరికోట రాకెట్ కేంద్రంలో ఈ అమ్మాయికి జాబ్ వచ్చింది జూనియర్ సైంటిస్ట్గా. తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత ఈ అమ్మాయి అక్కడే ఉన్నాడు సీనియర్ సైంటిస్ట్, ఈ అమ్మాయిని కావాలని ప్రేమించి పెళ్లి చేస్తున్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయి ఇస్రోలో ఒక టాప్ పొజిషన్లో ఉంది. అంటే చిన్నప్పుడు తెలుసో తెలియకో ఆటోవాడు ఎవడో చిన్న అట్రాక్షన్కి గురయ్యి పిల్లలు తప్పు చేస్తే కనుక దాని తల్లిదండ్రులు సద్భావంతో దాన్ని కనుక సరిచేయగలిగితే వాళ్ళ జీవితాలు రాకెట్లా దూసుకుపోతాయని చెప్పడానికి ఈ రియల్ స్టోరీ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు.